జర్మనీ దేశం భారతదేశానికి యుద్ధ ట్యాంకుల్లో ఉపయోగించే ఇంజిన్లను సప్లై చేయడం ఎప్పుడైతే ఆపేసిందో అప్పటి నుంచి భారత డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెనుమార్పులు జరగటం మొదలయ్యాయి. భారత్కు చెందిన డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ కలిసి ఇండిజీనియస్ టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకర్లలో ఉపయోగించే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్పై పనులు చేయటం మొదలుపెట్టాయి. మరోవైపు హాలీలో భారత్ బ్లాక్ ప్యాంథర్ రోబోట్ డాగ్ను డెవలప్ చేసుకుంది. ఈ రోబోట్ డాగ్ ఇండియన్ మిలిటరీకి చాలా రకాలుగా సేవలు అందించనుంది. భారతీయ కంపెనీలకు ఇది ఒక రకంగా అతిపెద్ద విజయమే. ప్రపంచంలో కేవలం చైనా, అమెరికా, జపాన్ దేశాలు మాత్రమే రోబోటిక్లను తమ మిలిటరీస్లో ఉపయోగిస్తున్నారు. ఈ దేశాల తర్వాత భారతదేశమే రోబోటిక్లను మిలిటరీలో ఉపయోగించే దేశంగా నిలిచింది. భారత్ రోబోటిక్ బ్లాక్ ప్యాంథర్ డాగ్ ను డెవలప్ చేసుకుంది. ఏ భారతీయ కంపెనీ అయితే ఈ రోబోటిక్ బ్లాక్ ప్యాంథర్ డాగ్ ను డెవలప్ చేసిందో ఆ కంపెనీ అన్ని రకాల టెస్టింగ్లను సమర్థవంతంగా నిర్వహించి పూర్తి చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాలీలో కొన్ని రోజుల ముందు జర్మనీ దేశం భారతదేశంలో తయారవుతున్న అర్జున్ యుద్ధ ట్యాంకర్లలో వాడే ఇంజన్ల సప్లైను వచ్చే 4 సంవత్సరాల వరకు ఆపేస్తున్నట్టు భారత్కు ముఖం మీదనే చెప్పేసింది. దీంతో మన భారత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సరికొత్త మార్పులు వేగంగా జరగడం మొదలైంది. టెక్నాలజీ పరంగా ఒకదాని తర్వాత ఒకదానిని భారత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఉండే దేశాలలో కేవలం చైనా, జపాన్, అమెరికా మాత్రమే తమ మిలిటరీస్లో రోబోటిక్లను డెవలప్ చేసి ఉపయోగించే పనిలో పడ్డాయి. ఇక భారత్ కూడా తమ మిలిటరీలో రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించే పనిలో పడింది. భారత్కు చెందిన టాప్ మోస్ట్ బేస్డ్ స్టార్టప్ ఎడిట్స్ డిఫెన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి స్థాయిలో ఇండిజీనియస్ టెక్నాలజీ ఉపయోగించి రోబోటిక్ బ్లాక్ పాంథర్ డాగ్ ను తయారు చేసింది. ఈ రోబోటిక్ ప్రత్యేకత ఏంటంటే ఈ రోబోటిక్ ను ఎలా డిజైన్ చేశారంటే ఈ రోబోను భారత మిలిటరీలో సర్వేలెన్స్ మరియు కంబ్యాక్ మిషన్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఈ రోబోటిక్ ను అన్ని రకాల టెస్టులు చేస్తే అద్భుతమైన ఫలితాలు చూపించింది. అయితే ఈ రోబోటిక్ కు ఇంకొన్ని అద్భుతమైన టెక్నాలజీ ఫీచర్లు అందించనున్నారు. దీంతో అమెరికా, చైనా, జపాన్లకు చెందిన రోబోటిక్ల కంటే భారత్కు చెందిన రోబోటిక్లోనే అధిక శక్తి సామర్థ్యాలు, అధిక ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయి. భారత స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈ బ్లాక్ ప్యాంథర్ డాగ్ మంచులో, కొండల్లో, నీటిలో చక్కగా అడుగులు వేస్తూ సులభంగా దాటగలదు. ఈ రోబోటిక్ యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఇది స్వయంగా డెసిషన్స్ తీసుకుని పనిచేయగలదు. అందుకే ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా ఈ రోబోటిక్ చాలా సులువుగా నడవగలదు. ఈ రోబోటిక్ డాగ్ లో కెమెరాలు, సెన్సార్స్ అమర్చబడి ఉండటం వల్ల శత్రువుల జాడలను గుర్తించి వారి కంట పడకుండా జాగ్రత్త పడుతుంది. అంతేకాదు ఈ రోబోటిక్ లో చిన్న చిన్న వెపన్స్, మిసైల్స్ ను కూడా అమర్చవచ్చు. ఈ వెపన్స్ ద్వారా రోబోటిక్ శత్రువులపై దాడి చేస్తుంది. ఈ రోబోటిక్ వల్ల ఆర్మీలో ఉండే యువ సైన్యం ప్రాణాలను కూడా రక్షించుకోవచ్చు. ఈ రోబోటిక్ ను తయారు చేసిన భారత స్టార్టప్ కంపెనీ ఏం చెప్పిందంటే బ్లాక్ ప్యాంథర్ డాగ్ ను డెవలప్ చేయడంలో డిజైన్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అన్ని స్వదేశంలో తయారు చేసిన పార్ట్స్ మాత్రమే ఉపయోగించారు. విదేశాలకు చెందిన ఒక్క పార్ట్ కూడా ఈ రోబోటిక్ లో ఉపయోగించలేదు. ఈ రోబోటిక్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశంలో తయారైన పార్ట్స్ ద్వారానే తయారైంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ కూడా తక్కువేం కాదు అని చెప్పడానికి ఈ రోబోటిక్ ఒక చక్కటి నిదర్శనం. ఈ రోబోటిక్ మేడ్ ఇన్ ఇండియాగా భారత్కు ప్రత్యేకమైన పేరు, గుర్తింపు తెచ్చింది. కేవలం ఈ రోబోటిక్ మాత్రమే కాదు, భారత డిఫెన్స్ లో మాడ్యులర్ బ్రిడ్జ్, అర్జున్ ట్యాంకులతో పాటు తయారయ్యేవన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నవే. మిగతా దేశాల టెక్నాలజీని కాపీ కొట్టకుండా మిగతా దేశాల టెక్నాలజీ కంటే మరింత సమర్థవంతంగా భారత డిఫెన్స్ ముందుకు అడుగులు వేస్తోంది. ఈ రోబోటిక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అమెరికా, జపాన్ దేశాలు డెవలప్ చేసిన రోబోటిక్స్ తో పోలిస్తే భారత రోబోటిక్ ఏమాత్రం తక్కువ కాదు. అంతేకాదు సర్వేలెన్స్ మరియు కంబ్యాక్ మిషన్ విషయానికి వస్తే అమెరికా, జపాన్ దేశాలకు చెందిన రోబోటిక్స్ కంటే భారత రోబోటిక్స్ అత్యధిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉందనే చెప్పాలి. భారత స్టార్టప్ కంపెనీ ద్వారా బ్లాక్ ప్యాంథర్ డాగ్ డెవలప్ కావడం అనేది భారత అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీ అభివృద్ధి దశలో పరుగులు పెడుతుంది అనటానికి ఒక గొప్ప ఉదాహరణగా ఇది చెప్పవచ్చు. ఈ రోబోటిక్ డాగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడితే దీనివల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే సోల్జర్స్ యొక్క సంరక్షణ మరింత పెరగనుంది. రిమోట్ సహాయంతో దీనిని చాలా దూరం వరకు ఆపరేట్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రాంతాలలో ఈ రోబోటిక్ ను ఒక సెక్యూరిటీ లాగా ఉపయోగించుకోవచ్చు. ఈ రోబోటిక్ సహాయంతో శత్రువుల జాడలను సులభంగా గుర్తించవచ్చు. ఈ రోబోటిక్ విషయంలో సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కావటమే. ఈ రోబోటిక్ లో మరికొన్ని అద్భుతమైన ఫీచర్లను జోడించి టెస్టింగ్ చేయటం
ఇంకా బాకీ ఉంది. భారత స్టార్టప్ కంపెనీ ఈ రోబోటిక్ కు సంబంధించి రెండవ టెస్టింగ్ చేసేందుకు ముమ్మరంగా శ్రమిస్తోంది కూడా. రెండవ టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఇది భారత మిలిటరీలో సేవలు అందించనుంది. ఇక ఆఫ్రికా, యూరోప్ దేశాలు ఈ రోబోటిక్ టెక్నాలజీ చూసి భారత్ నుంచి ఈ రోబోటిక్ డాగ్స్ కొనేందుకు భారత్తో చేతులు కలిపాయి. ఎందుకంటే ప్రపంచంలో కేవలం కొద్ది దేశాలు మాత్రమే రోబోటిక్ డాగ్స్ ను డెవలప్ చేసే పనిలో పడ్డాయి. కానీ భారత్ ఈ బ్లాక్ ప్యాంథర్ డాగ్ ను అత్యద్భుతంగా డెవలప్ చేయడంలో సక్సెస్ అయింది. హాలీలో ఒక రిపోర్టు ప్రకారం రాజ్కోట్ ఫార్మ్ ఒక ఆటో అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం భారతదేశం డిఫెన్స్ సెక్టార్ లో అభివృద్ధి చెందేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాజ్కోట్ ఫార్మ్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా డిఫెన్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వాల్వ్ అయింది. రాజ్కోట్ ఫార్మ్ ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ లో డిఫెన్స్ కాంపోనెంట్, ఏరోస్పేస్ కు చెందిన ఇంజిన్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. హాలీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ ఫార్మ్ ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇందులో భారత ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ ఎండి రూపేష్ మెహతా ఏం చెప్తున్నారంటే, ఇప్పటికే డిఫెన్స్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసే ఆర్డర్ వచ్చింది. అంతేకాదు ఈ ఇండస్ట్రీ చంద్రయాన్ మిషన్, ఇండియన్ ఆర్మీలో ఉపయోగపడే హెలికాప్టర్ యొక్క కాంపోనెంట్స్ తయారు చేసేందుకు పనులు మొదలుపెట్టింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా కొన్ని కాంపోనెంట్స్ తయారవుతున్నాయి. మామూలుగా అయితే ఈ రాజ్కోట్ ఫార్మ్ ఇండస్ట్రీ అంత పెద్దదేం కాదు, కానీ అభివృద్ధి వైపుకు మాత్రం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. గత 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ ఇండస్ట్రీ సుమారుగా 500 కోట్ల రూపాయల డిఫెన్స్ కాంపోనెంట్స్ ను పూర్తి చేసింది. అంతేకాదు ఈ ఇండస్ట్రీ రోబోటిక్ లో ఉపయోగించే వివిధ పార్ట్స్ తయారు చేసే ఆలోచన కూడా చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఉండే కంపెనీలు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీంతో భారత్లో కొత్త స్టార్టప్ కంపెనీలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏ రోబోటిక్ బ్లాక్ ప్యాంథర్ డాగ్ ను అద్భుతంగా డెవలప్ చేసిందో ఆ టెక్నాలజీ తమకు కూడా కావాలని జర్మనీ, ఆఫ్రికా లాంటి దేశాలు కూడా అడుగుతాయా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి.